సరే, ఏబి వెంకటేశ్వరరావు గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి మన ఇంటర్వ్యూ పూర్తయ్యి ఎడిటింగ్ అయ్యి పబ్లిష్ అయ్యే టైంకి ఏబి వెంకటేశ్వరరావు గారి ఆ సంగతి ఏంటన్నది తేలిపోతుంది. అసలు ఎందుకు జరిగిందంటారు ఈ ఏబి వెంకటేశ్వరరావు గారి ఉదంతాన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? అంటే దురదృష్టకరం అండి. నేను కూడా ఏబి వెంకటేశ్వరరావు గారితో ఇజ్రాయెల్ పోయిన టీంలో ఉన్నాను. మీరు ఉన్నారా? చెప్పాను కదా, అక్కడ నుంచి డైరెక్ట్ బిల్డింగ్ అవును, మన స్టేట్ హోమ్కి మన వెళ్ళారు, డీజీపీ ఆఫీస్. సో మేము ఇద్దరమైపోయాము. ఆ రోజున నిజంగా కూడా రామగూడ ఎన్కౌంటర్ అయిన తర్వాత ముందును మా పోలీస్ స్టేషన్స్ని సేఫ్ గార్డ్ చేసుకోవడం అనేటువంటిది మాకు చాలా ముఖ్యం. వెంకటేశ్వరరావు ఎలా ఆలోచించడం వరంగల్లో, నేను కూడా మహబూబ్నగర్లో అదే ఆలోచించాను. ఒకటే గుర్తుపెట్టుకోండి, నక్సల్ ఇప్పుడు ఐఎమ్ వెరీ పర్టికులర్ ఇన్ మై స్టేట్మెంట్స్. చెప్పాను కదా, ప్రాజెక్ట్ కట్టడానికి 100 సంవత్సరాలు అవసరం లేదని చెప్పాను. ఇక్కడ కూడా ఒక చిన్న పాయింట్ చెప్తే చాలు. బెల్లంపల్లి ఏఎస్పీ ఉన్నప్పుడు ఆదిలాబాద్ నుంచి బెల్లంపల్లి వచ్చేటప్పుడు 3 hours నా రైట్ ఫింగరు ట్రిగ్గర్ మీదనే ఉండేది. అది మీ రివాల్వర్ కాదు, స్టన్ గన్ మీదే ఉండేది. దేనికంటే దానికి కారణం ఉంది. నక్సలైట్ అటాక్లో సేవ్ చేసుకోవడానికి తిప్పికోవడానికి ఒకటే మార్గం ఉంది. ఒక లైన్, సెంటెన్స్, లైన్ కూడా కాదు, అది ఒక వర్డ్. అది సర్ప్రైజ్ ఎలిమెంట్ని తగ్గిస్తే సరిపోతుంది. ఓకే, సర్ప్రైజ్ ఎలిమెంట్. ఇప్పుడు మనం ఇక్కడ ఆరాంగా ఏం బాగున్నావా అని మాట్లాడుకుంటా ఇక్కడ ఫైర్ వచ్చిన తర్వాత వెపన్ ఎక్కడ ఉందని చెప్పి తీసి అట్లా అవుట్ అయిపోయింది. క్లోజ్. అంటే సర్ప్రైజ్ లేకుండా ఉండాలి అంటే అలర్ట్గా ఉండాలి. మీరు ముందు అలర్ట్నెస్ రాత్రిపూట అలర్ట్నెస్ ఎలా వస్తుంది? దూరంగా ఉన్న వాడికి ఎలా వస్తుంది? వాడికి ఎక్కడో ఏదో కుక్కలను పెడతాం. విపి వినాయర్ గారు అని కుక్కలను పెంచమన్నారు. ఆయన కూడా మార్గమే, అది కూడా ఒక మార్గమే. ఆయన కూడా చీఫ్గా ఉండేవారు ఆయన. సో రకరకాల మెథడ్స్ అవలంబించినటువంటి స్టేట్ ఉంది. ఆ ప్రాసెస్లో ఈ ఇజ్రాయెల్లో వాళ్ళు ఏరోస్టాట్స్ అని బాగా గాలిలోకి వదిలేవాళ్ళు. ఆ హైట్లో నుంచి కెమెరాస్ చూస్తూ ఉండేవి. అంత హైట్లో? ఎస్. అవుట్ స్టాండింగ్ కెమెరాస్ అవి. చాలా ఒక్కటి 30-40 కోట్లు ఒక్కటి. ఓకే, ఏరోస్టాట్ అని ఇట్ కెన్ మూవ్ ఒక ప్లేస్ ఒక ప్లేస్. సో అది ఏమవుతుంది, తిప్పుకోవచ్చు, 360 degrees తీసుకోవచ్చు. దూరంగా ఎవరైనా నక్సలైట్స్ వస్తుంటే, ఇప్పుడు కరకగూడెం యు, సిరిపూరు, కరకగూడెం, సిరిపూర్ యు, దారకొండ, అనకాపల్లి ఇవన్నీ ఎందుకు పోయినాయండి పోలీస్ స్టేషన్స్? మన ఒరిస్సాలో అయితే ఆర్మ్ రిజర్వ్ని కొట్టారు. ఆర్మ్ రిజర్వ్? ఎస్, ఆర్మ్ రిజర్వ్ కొట్టారు ఒరిస్సాలో. లుక్ ఎట్ ది థింగ్. మన మీరు విశాఖపట్నం గ్రే హౌండ్స్ కనుక పోతే మీనా గారు అద్భుతంగా చేస్తున్నారు. ఇప్పుడు యూ కెన్ గో అండ్ టేక్ వాట్ ఈస్ గ్రే హౌండ్స్ అని, చాలా మంచి కావాలని నేను చెప్తాను. తప్పకుండా. అంటే వీ కెనాట్ ఎక్స్పోజ్ ద ఫోర్స్ ఆల్సో చెప్తాను. వాట్ ఎవర్ ఇట్ ఈస్, బేస్డ్ ఆన్ ద పర్మిషన్, బేస్డ్ ఆన్ ద పర్మిషన్. అవుట్ స్టాండింగ్. వాళ్ళు ప్రతి ఇన్సిడెంట్ని అనలైజ్ చేస్తున్నారు. చేసి ఇలా చేయాలి. ఇప్పుడు ఛత్తీస్గఢ్ ఈజ్ నౌ టేకింగ్ అప్పర్ హ్యాండ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఈ ఏరోస్టాట్ ఉంటే మాకు దూరంగా ఉన్న కదలికలు కూడా కనిపిస్తాయి అన్న ఉద్దేశంతో మేము కొనడానికి పోయాం. అది కూడా ఇట్స్ అ మోడర్న్ స్టైల్. ఆఫ్టర్ ఆల్ ఇట్స్ మై జాబ్ టు ప్రొటెక్ట్ మై పీపుల్. ఇఫ్ ఐ డోంట్ ప్రొటెక్ట్ ద పోలీస్ ఫోర్స్, వాట్ ఫర్ దట్? నువ్వు డీజీ ఎందుకు, స్టార్లు ఎందుకు, కార్లు ఎందుకు, కాన్వాయ్లు ఎందుకు? సో అందుకు కొనడానికి పోయాం. అది కొనలేదు, ఏం జరగలేదు. ఇట్స్ అన్ అన్ఫార్చునేట్ థింగ్. మోర్ ఆఫ్ బియాండ్ దట్. ఆయన తప్పు చేశాడా లేదా అన్నది మాత్రం నాకు మనసులో కాన్షియస్ క్లియర్. హీ డిడ్ నాట్ మేక్ ఎనీ మిస్టేక్. లెట్ మీ టెల్ యూ. ఎందుకు సస్పెండ్ చేశారనేది ఆ సమాధానం మీకు వదిలేస్తాం. ఓకే, దట్ మచ్ ఐ కెన్ టెల్. సార్, ఇప్పుడు ఇవి కొంటె ప్రశ్నలు అనుకోండి, చిలిపి ప్రశ్నలు అనుకోండి, మీ నుంచి సమాధానాలు రాబట్టాలన్నది. ఏ వయసులో అయినా చిలిపిగా ఉండటం మంచిది. సార్, ఇక్కడ ఒక మిరియాలపాలెం నుంచి ఒంగోలులో ఉన్నటువంటి ఒక ప్రాంతం అది. అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి ఒక కుర్రాడుగా మీరు, అసలు అత్యున్నత విద్యావంతుడు మీరే మీ కుటుంబంలో నాకు తెలిసి. ఆ క్షణాలు మీకు గుర్తున్నాయా? మీ ఇంట్లో ఆ వాతావరణం గుర్తుందా? పరిపూర్ణంగా. నాట్ ఏ సింగిల్ ఇన్సిడెంట్ ఐ మిస్. ఇట్ వాస్ ఎ వెరీ స్మాల్ హౌస్, వెంకుటిల్లే. కానీ మా ఫాదర్ టీచరు. మా ఫాదర్ బడిలోనే చదివాను. అక్కడే చదువు మా దగ్గరే మున్సిపల్ స్కూల్ అది. మీరు 10th ఫస్ట్ పాస్ అయినటువంటి వారు మీరేనా? మా ఇంట్లో, మీ ఇంట్లో ఆ వీధిలో, మా మిర్యాలపాలెంలో. అంటే అందులో ఫస్ట్ క్లాస్ అంటే ఎవరు నమ్మలేదు. ఏదో చెప్తారు ఫస్ట్ క్లాస్ అంటే. కానీ దానికి కారణం కూడా ఏంటంటే మా ఫాదర్ మెయిన్గా ఆయనకి పిల్లలు సరిగ్గా చదువుకోలేదని కొంచెం ఆయనకి బాధ ఉండేది. ఎందుకని టీచర్ అయినా కానీ పిల్లలు సరిగ్గా చదువుకోలేదు. సో ఆ కోరిక అంతా ఆయనకి నా రూపంలో కొంచెం ఆయన కొంత సంతృప్తి కలిగి ఉండొచ్చు. డెఫినెట్ సంతృప్తి కలిగింది. బేసికల్గా ఏంటంటే 5వ తరగతి వరకు మా ఫాదర్ బడిలో చదువుకున్నాను. మా అమ్మ హోమ్ మేకర్, ఇంట్లో ఉండేది, చదువుకోలేదు. కానీ బట్ షీ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. 6th ఎక్కడ వేయాలి, 6వ తరగతి ఎక్కడి నుంచి 6వ తరగతి 10 వరకు ఎక్కడ చదివించాలి, దట్ రియలీ టర్న్ మై లైఫ్ యాక్చువల్లీ.
అక్కడి నుంచి స్టార్ట్ అయింది. మా ఫాదర్ ఏమనుకున్నా అంటే ఈ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాతావరణం ఏమంటే వీళ్ళలాగానే అయిపోతాడు వీడని చెప్పని మా బ్రదర్ తోటి గట్టిగా తిట్టి వీడు దూరంగా ఉన్న మున్సిపల్ హై స్కూల్లో వేయండి అని అన్నారు. పీసుపాటి వెంకటరంగయ్య మున్సిపల్ హై స్కూల్, పీవీఆర్ హై స్కూల్. కొంచెం ఎక్కువ బ్రాహ్మణ్స్ పిల్లలు అంతా ఉంటారు. మా దగ్గర ఇంకో మున్సిపల్ హై స్కూల్ ఉంది కానీ కొంచెం మా బజార్ వాళ్ళు ఎక్కువ ఉంటారు ఇందులో. అర్థమైంది కదా మీకు? అర్థమైంది. అక్కడైతే వాతావరణం మార్పు కోసం మా ఫాదర్ చేసిన మొదటి గొప్ప ప్రయత్నం అది. దట్ మేడ్ ఆల్ ద డిఫరెన్స్. ఇఫ్ ఐఎమ్ టుడే వాట్ ఐఎమ్, ఇఫ్ యూ సీ దీస్ బుక్స్ అండ్ ఆల్ దట్, ప్యూర్లీ బికాస్ ఆఫ్ ద టీచర్స్ ఆఫ్ పీవీఆర్ హై స్కూల్. బాలకృష్ణమూర్తి గారు, అంటే మేబీ ఐఎమ్ రిపీటింగ్, ఐ డిడ్ంట్ సే కరెక్ట్లీ, బాలకృష్ణమూర్తి గారు. ఎవ్రీ టీచర్ ఇన్ పీవీఆర్ హై స్కూల్ ఐ రిమెంబర్ బై నేమ్. డీజీపీగా ఉన్నప్పుడు కూడా కొప్పుల హనుమంతరావు గారు అని, కేకేఆర్ అని, వీళ్ళందరి దగ్గర పోయి కలిసి నమస్కారం. ఈవెన్ నౌ ఐ లైక్ టు గో టు స్కూల్. బికాస్ దట్ ఈస్ ద ప్లేస్ వేర్ ఫౌండేషన్స్ పడిందే మీకు అక్కడ. వాళ్ళు బాలకృష్ణమూర్తి గారు అయితే నాకు ఫిజిక్స్ మీద ఇంట్రెస్ట్ కలుగజేసినటువంటి ఒకే ఒక వ్యక్తి బాలకృష్ణమూర్తి గారు. అలాంటి టీచర్స్ మళ్ళీ నా అనుమానం బహుశా ఇంకెక్కడ చూడడం కూడా. సో ఆ ఇంట్రెస్ట్తోనే అప్పుడు సివిల్ సర్వీస్ రాద్దాం అనుకున్న ఫిజిక్స్ నేను ఫిజిక్స్ స్టూడెంట్ కాదు, బాలకృష్ణమూర్తి గారు ఇచ్చిన ఇన్స్పిరేషన్తోనే ఫిజిక్స్ తీసుకొని రాయడం జరిగింది. సో ఇట్స్ అ గ్రేట్ టీచర్. సో మాకు ఇవన్నీ వచ్చిన తర్వాత మా ఫాదర్ కూడా ఫుల్ సపోర్ట్ చేశారు. అప్పుడే రిటైర్ అయిపోయారు మా ఫాదర్. ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడే మా ఫాదర్ రిటైర్ అయిపోయారు. మీ ఉన్నతి మీ నాన్నగారు చూసారా? ఐ వాజ్ డిఏజీ. ఆయన బతుకున్నప్పుడు ఐ వాజ్ డిఏజీ. సో 2000 వరకు ఆయన ఉన్నారు. 2000లో చనిపోయారు. మదర్ 2003. నో, హీ హాస్ సీన్, హీ కేమ్ టు మై ప్లేస్, మై హౌస్. బెల్లంపల్లిలో మా ఇల్లు అటాక్ చేసినప్పుడు మీకు తెలియదు, నా ఇంటర్వ్యూలో చెప్పలేదు. మార్నింగ్ 4:30 మై హౌస్ వాజ్ అటాక్డ్ ఇన్ బెల్లంపల్లిలో. అప్పుడు మా ఫాదర్ ఉన్నాడు, మా ఇంట్లోనే ఉన్నాడు. భయపడిపోలేదు ఆయన? అంటే ఒకటే క్వశ్చన్ అక్కడ చెప్పాను కదా, అప్పటికే మనం బాప్టైజ్డ్ ఇంటూ యాంటీ నక్సలైట్ వర్క్. ఏదర్ ఇంట్లో కూర్చుంటే లోపలికి వస్తారు వాళ్ళు, బెటర్ యూ గో అవుట్ అండ్ ఫైర్ అని చెప్పని. అక్కడే మా అడిషనల్ ఎస్పీ గారి ఇల్లు కూడా పక్కనే ఉండేది. అక్కడ వాళ్ళు ఒక 100 రౌండ్స్, మేము ఒక 100 రౌండ్స్ గాలిలో కాల్చేవాడు. సో గాలిలో కాల్స్తారని ఎవరికి తెలియదు కదా, మా మీద కలుస్తాను అనుకుంటారు, వచ్చేవాడు దగ్గర రాడు. అది దట్ ఇస్ వాజ్ ఐడియా, బట్ ఇట్ వాస్. సార్ తర్వాత ఒక్కసారిగా మళ్ళీ ప్రస్తుతానికి వస్తే, మీ శ్రీమతి గారు ఇప్పుడు ఇంట్లో ఉన్నానని అనుకుంటాను నేను, ఆవిడకి టీ కలిపి ఇవ్వడం మీ చిరకాల వాంఛన. అంత క్రితం ఒకసారి మీరు చెప్పారు, టీ కలిపి ఇవ్వడం జరిగిందా? అంటే జనరల్గా నేను అంటే టీ కాఫీ మొదటి నుంచి కూడా పెద్ద ఇష్టం లేదు, కానీ ఎప్పుడైనా నేను జనరల్గా అంటే యూ మస్ట్ బి సీయింగ్ లైక్ సమ్ ఆఫ్ అవర్ పోలీస్ ఆఫీసర్స్, ఐ మెయింటైన్ మై ఫిట్నెస్. ఎందుకంటే ఈ కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఉన్నామన్న వాళ్ళు కాదు, మనం ఇంకోళ్ళ మీద డిపెండ్ అయ్యే పరిస్థితి వస్తే, నాట్ దట్ ఇట్ షుడ్ నాట్ బి, ఎవరికైనా అనారోగ్యం రావచ్చు కానీ తప్పలేదు. నా వరకు నేను ఫుడ్ లిమిటెడ్గా తీసుకుంటాను. ఐ కీప్ మై సెల్ఫ్ ఫిట్. చేసిస్తారు మా అట్లయితే. షీ ఈజ్ అదర్వైజ్ వెరీ గుడ్ ఇన్ కుకింగ్. నాన్ వెజ్ గానే చేస్తారు బాగా. ఐ ఎంజాయ్ హర్ కుకింగ్. సార్ నేను మొట్టమొదటిసారి మీ దగ్గరికి మీరు హైదరాబాద్ స్టేట్ హోమ్లో ఉన్నప్పుడు వచ్చాను. నేను నన్ను ఒక పెద్ద ఆయన మీ దగ్గరికి పంపించారు. ఉగాది కాంప్లిమెంట్స్ ఇచ్చి ఫోన్ చేశారు నా గురించి, మీకు చేసి నా గురించి చాలా గొప్పగా, నా గురించి మా నాన్నగారి గురించి కూడా మీకు చెప్పినట్టున్నారు. నేను వచ్చిన తర్వాత ఏంటంటే మీరు అప్పుడు కూడా నన్ను అడిగి టీ ఆఫర్ చేశారు. మీరు ఎక్కడికో సిద్ధం అవుతున్నారు, ఎక్కడికో వెళ్ళటానికి. మీరు ఎక్కడికో వెళుతున్నారని అర్థమై గబగబా టీ తాగుతుంటే లేదు నెమ్మదిగా తాగండి అని కాసేపు మీరు నాతో మాట్లాడారు. నన్ను ఒక కంఫర్ట్ జోన్లో నుంచి మాట్లాడారు. మాట్లాడిన తర్వాత మీరు స్టేట్ హోమ్లో మీరు బ్యాడ్మింటన్ ఆడటానికి దేనికి వెళ్ళారు? టెన్నిస్కి వెళ్ళారు. మీరు ఇవాళకి మీరు అదే ఈ శారీరక దారుఢ్యాన్ని మీరు కాపాడుకోవడానికి ఇవాళకి మీరు పాటిస్తున్నటువంటి ఆరోగ్య నియమాలు ఏంటి సార్? సింపుల్. నేను మార్నింగ్ మినిమం 45 minutes 1 hour ఎక్సర్సైజ్ చేస్తాను. ఎక్సర్సైజ్ ఇంక్లూడ్స్ 20-25 minutes వాక్, 30 minutes టెన్నిస్. టెన్నిస్ అంటే నాకు మహాప్రాణం. విశాఖపట్నం ఎప్పుడైనా విజిట్ చేస్తే ఉన్న టెన్నిస్ కోసం వెళ్తాను. మా ఆఫీసర్స్ క్లబ్ నేను అక్కడ డెవలప్ చేశాను విశాఖపట్నంలో. ఎవరిబడి నోస్ దేర్. సో టెన్నిస్ మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, స్నేహితులు, ప్రొఫెసర్స్ చాలామంది ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు. సో మినిమం అది చేస్తే సమ్ ఫుడ్ కంట్రోల్ ఒకటి, ఎక్సర్సైజ్ ఒకటి, అండ్ మినిమం 8 hours స్లీప్ ఉంటుంది. నిద్రపోవడానికి నాకు సమస్య లేదు. టచ్ వుడ్, గాడ్ ఈజ్ గ్రేట్. ఎప్పుడైనా పడుకుంటాను నేను. మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ హాఫ్ అవర్ పడుకుంటాను నేను. సో ఫ్రెష్గా నాకు ఎనర్జీ, ఎక్స్ట్రా ఎనర్జీ వస్తుంది. అండ్ దీస్ డేస్ ఐఎమ్ రీడింగ్ బుక్స్ లైక్ ఎనీథింగ్. ఐఎమ్ ప్రొఫ్యూస్ రీడర్, కంటిన్యూస్ రీడ్ చేస్తుంటాను.
సో ఐఎమ్ ఆల్సో థింకింగ్ ఆఫ్ డూయింగ్ సంథింగ్ టు ద సొసైటీ, ఒక ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ అనేది పెట్టుకొని చేద్దాం అనేటువంటి ఆలోచన. సార్ మీ అభిమాన నటుడు? అంటే టు టెల్ యూ ద ట్రూత్, ఐ వాజ్ ఏ మూవీ బఫ్. నేను ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకు మూవీస్ బాగా చూస్తాను. కాకపోతే ఒక ప్రాబ్లం ఏంటంటే అన్ని మూవీస్ లైక్ చేయను. ఏదైనా మూవీ లైక్ చేస్తే ఒక 200 సార్లు 300 సార్లు చూస్తాను. ఒక 200-300 టైమ్స్ చూస్తాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అతడు మూవీ ఓకే 200 టైమ్స్ ఈజీగా చూస్తుంటాను. అలానే జనతా గ్యారేజ్ లాంటి మూవీస్. ఇప్పుడు రీసెంట్గా అయితే అటాక్ జగదీష్. నాకేంటంటే ఒక పల్లెటూరి వాతావరణంలో ఒక సందేశాత్మకమైనటువంటి మెసేజ్ ఉన్న మూవీ అయితే చాలా ఇష్టం. నువ్వు నాకు నచ్చావు ఫర్ ఎగ్జాంపుల్. నేను కమిషనర్ ఆఫ్ పోలీస్ విశాఖపట్నం ఉన్నప్పుడు దగ్గర నుంచి ఇప్పటి వరకు నువ్వు నాకు నచ్చావని మూవీని మర్చిపోయాను, చూస్తూనే ఉంటాను నేను. సో అలా నాకు ఒక హీరో అని ఒక హీరోయిన్ అని జనరల్ అలా ఉండదు. ఫ్రాంక్లీ స్పీక్ ఇవాళ రేపట్లో అందరూ గ్లామర్ మీద వెళ్తున్నారు. కొరటాల శివ గారి మూవీస్ అంటే నాకు బాగా ఇస్తున్నారు. ఆయన 4 తీశారు ఇప్పటి వరకు. ఐ థింక్ 5వది శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, మిర్చి. అంటే ఇష్టము. ప్లస్ అదే కాకుండా చెప్పాను కదా ఇప్పుడు టక్ జగదీష్ సింపుల్గా విలేజ్ చాలా నాకు కూడా బాగా నచ్చింది సినిమా సార్ జగదీష్. అది అలా అలా ఏంటంటే గ్రామీణ వాతావరణం ఉన్నటువంటి మూవీస్ అయితే ప్రశాంతత. ఇవన్నీ హైదరాబాద్ చూస్తున్నాం కదా, అది కాంక్రీట్ స్ట్రక్చర్ అయిపోయింది. ఇదివరకు అయితే కొంచెం హాస్యం ఉన్నటువంటి మూవీస్ చూసేవాడిని, ముఖ్యంగా బ్రహ్మానందం గారు. ఐ లైక్ ఐ రెస్పెక్ట్ ద హీరో హీరోయిన్. ఐ సీ ద మూవీస్ బట్ ఐ ఎంజాయ్ కామెడీ. ఐ ఎంజాయ్డ్ ద మూవీస్ విత్ మెసేజెస్. అండ్ ఇఫ్ విలేజ్ని ఇతివృత్తంగా తీసుకుంటే మాత్రం ఇంకా నచ్చుతుంది. సినిమాల్లో పోలీస్ పాత్రలో ఉన్న సినిమాలు, అసలు సినిమాల్లో పోలీసుల్ని నిజ జీవితంలో ఉన్నటువంటి పోలీసులకు దగ్గరగా చూపిస్తున్నారని మీరు అనుకుంటారా లేదా? అంటే ఇప్పుడు ఏ ఫైట్ తీసుకున్నా అందులో 0.1% కూడా ఏది ఫైట్ అనేది ఉండదు. ఒక్కొక్క హీరో 1080 మందిని చంపేయడం ఇవన్నీ కరెక్ట్ కాదు, దట్స్ నాట్ కరెక్ట్. కానీ ముఖ్యంగా రవితేజ గారు చూస్తున్నటువంటి మూవీస్ చూస్తే, ముఖ్యంగా టచ్ చేసి చూడాలంటే సినిమాలో ఆయన ఒక మాట అంటాడు, ఈయన మళ్ళీ జైల్లో పెట్టి గాంధీ జయంతిలో వదిలిపెట్టేది ఏంటి అనేది. ఐ డోంట్ సబ్స్క్రైబ్ టు దట్. ఐఎమ్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా లాకే ఉండాలి కానీ, బట్ దట్ కామన్ మ్యాన్ అలా కోరుకుంటున్నాడు. ఇవాళ కామన్ మ్యాన్ అలా కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఫాస్ట్ జస్టిస్, అదే సత్వర న్యాయం, అంతే. మీరు చెప్పింది కరెక్టే. ఇది పాయింట్ ఏంటంటే ఇప్పుడు మన ఇంటర్వ్యూ ద్వారా ఏదన్నా ఒక మెసేజ్ ఇవ్వాలి అని అంటే వ్యవస్థలన్నీ కూడా బాధ్యతగా నేను చేయాలని అనుకోకపోతే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను పోలీస్ ఆఫీసర్గా, నాకెందుకు లేని గమ్ము కూర్చోవచ్చు. నేను కూడా ఆ రోజున ముద్రగడ్డ గారిని ఆపినా. నన్ను అడిగితే ఇంకో విషయం మీకు చెప్పడం మర్చిపోయింది. ఇఫ్ ఐ హ్యావ్ డన్ ఎనీథింగ్ టు ముద్రగడ్డ గారు కానీ కాపు యువతకు కానీ హెల్పే చేశాను కానీ అన్యాయం చేయలేదు. ఎక్కడ కేసులు ఇరుక్కోవడం ఎందుకండి? మీరు ఏదో చేయదలుచుకుని మీరు చేయండి, శాంతియుతంగా చేయొచ్చు. మీరు రమ్మని నేను కూడా వస్తాను. రిటైర్ అయిన తర్వాత నేను కూడా ముద్రగడ్డ గారు అంటే వచ్చి అయ్యాను మీరేదో మంచి పని చేస్తాను అంటే, సరే ఆయన ప్రస్తావన తెచ్చి ఆయన ఇన్సల్ట్ చేద్దామని కదా. ట్రూత్ ఏంటంటే ఎందుకు కావాలి? మనం సాధించుకున్న రకరకాలు సాధించుకోవచ్చు దాన్ని. ఈ హింస అనేది మార్గం కాదు కదా. సేమ్ ఈజ్ ద కేస్ హియర్ ఆల్సో. నేను ఐఎమ్ వెరీ క్లియర్. రవితేజ గారి దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాను. ఆయన అంటే టచ్ చేసి చూడు, కిడ్నాప్ చేసిన పోలీస్ ఆఫీసర్ కూతురు కిడ్నాప్ చేస్తే గేమ్ ఓవర్ అంటాడు, ఏదో అంటాడు, ఆయన డైలాగ్ వెళ్తాడు. సో పబ్లిక్ ఏమనుకుంటున్నారంటే ఎవ్రీబడి వాంట్స్ సత్వర జస్టిస్ కావాల్సింది. దానికోసం న్యాయ వ్యవస్థ కానివ్వండి, ఇంకోళ్ళు కానీ ఎవరైనా కానీ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేయాలి. ఎందుకంటే ఇప్పుడు అడ్జర్న్మెంట్స్ జరుగుతున్నాయి. నేను చెప్పగలిగిన వ్యక్తి కాకపోయినప్పటికీ క్షమించడం నేను తప్పు అడితే, ముఖ్యంగా జ్యుడిషియల్ వ్యవస్థ పెద్దవాళ్ళు ఉంటారు. ఒక్కొక్క కేసు ఇన్ని అడ్జర్న్మెంట్స్ జరుగుతూ ఉంటే ఎప్పుడు న్యాయం వస్తుంది అనుకుంటున్నాను? ఒక లిమిట్ పెట్టండి. ఇన్ని సంస్కరణలు తీసుకొస్తారు కదా, ఒక లిమిట్ పెట్టండి. ఒక ప్రాసిక్యూషన్కి 3 కన్నా ఎక్కువేమో, డిఫెన్స్కి 5 కన్నా ఎక్కువేమో అని పెట్టండి. అది అయిపోయిన తర్వాత ట్రయల్ స్టార్ట్ అవడమే. సెట్. ఇప్పుడు ఎందుకు మనం చేయలేమంటే, సరే పెద్దవాళ్ళు అంటుంటారు ఇది నూడిల్స్ ఉడికించినంత ఈజీ కాదని అంటారు. సరే బాగానే అదే అంతవరకు బాగానే ఉంది. కానీ మనిషి చచ్చిపోయిన తర్వాత న్యాయం అనేది దేని పనికి వస్తుంది? ఎక్కడో సమ్వేర్ సిస్టంలో మనం ఇప్పుడు అన్ని బుక్స్ చదువుతున్న వాటిలో కూడా క్రాప్ డిటెక్షన్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. క్రాప్ డిటెక్షన్ అంటే ఏంటంటే చెత్త అంతా బయటపడేయండి అని చెప్పింది. క్రాప్ అంతా తీసి బయటపడేయండి, క్రక్స్కి రండి అని చెప్పింది. మీకు ఎంత చెప్పింది సార్? సర్ప్రైజ్ ఎలిమెంట్ ఈజ్ ద కీ ఫర్ పోలీస్ టు సేఫ్ గార్డ్ దెమ్సెల్వ్స్ అగైన్స్ నక్సలైట్స్. ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్ని తీసేయడానికే ఏరోస్టాట్ కొనడానికి పోయాం మేము.
నేను ఎస్పీ మెమనర్గా ఉన్నప్పుడు సెట్లో మా పోలీస్ స్టేషన్ భద్రంగా ఉన్నాయి లేదని చెప్పి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసేవాడిని. ఆమంగల్ దాటిన తర్వాత పోలీస్ స్టేషన్ ఉంది కదా, కల్వకుర్తి పోలీస్ స్టేషన్. సెంట్రీని రమ్మనండి అని చెప్పి పిలిచేవాడిని. సెంట్రీ వచ్చేవాడు, సెట్లో మాట్లాడుతున్నాడు. వచ్చావా, ఏం పేరు బాబు అని అంటాడు. వెంటనే నెక్స్ట్ క్వశ్చన్ ఏం తెలుసా, నీ వెపన్ బట్ నెంబర్ ఎంత అని అడిగేవాడిని. ప్రతి వెపన్కి బట్ నెంబర్ ఉంటుంది కదా, బట్ నెంబర్ ఎంత. సార్ యాక్చువల్గా ఇప్పుడే చెప్తాను సార్ అన్నాడు అని అంటే వాడిని ఇష్టం వచ్చినట్టు అరిచేవాడు. నువ్వు సెంట్రీ ఈజ్ నాట్ సెంట్రీ విత్ వెపన్ ఈజ్ సెంట్రీ. ఎస్, ఇంక్లూడింగ్ దట్ హీ సెంట్రీ. వాడిని పిలిచాడు కదా, దొరగారు పిలిచారు కదా అని అక్కడ వెపన్ పెట్టి వస్తే ఈ లోపల నక్సలైట్స్ అటాక్ చేస్తే. సో దట్ వాజ్ ద థింగ్ వీ యూస్ టు. అట్లానే ఇక్కడ కూడా ఏంటంటే ఐ డోంట్ నో, సో పబ్లిక్ యాజ్ న్యాయం కావాలనుకుంటున్నారు. ఎందుకంటే మిగిలిన కంట్రీస్లో కంపేర్ చేసినా కానీ సమ్వేర్ ఐ డోంట్ నో, ఐ ఫీల్ ఇట్స్ మై ఎడ్యుకేటెడ్ పర్సన్ ఐఎమ్ టెలింగ్ సమ్వేర్ వీఆర్ లైకింగ్ బిహైండ్ అనేది నా అభిప్రాయం.